అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సోరియాసిస్ వ్యాధికి చక్కటి అనుభవపూర్వక గృహ వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సోరియాసిస్ వ్యాధి చర్మ వ్యాధుల్లో రారాజు అంటే అతిశయోక్తి కాదు. సోరియాసిస్ వ్యాధి వయస్సుతో నిమిత్తం లేకుండా అంటే చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు రావచ్చు. అదేవిధంగా లింగభేదం లేకుండా పురుషుల్లో స్త్రీలలో ఇద్దరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సోరియాసిస్ వ్యాధి ఒక భాగంలోనే లేదా కొన్ని ప్రాంతాలు చర్మం మీద కొన్ని ప్రాంతాలను ఉండవచ్చు, ఒళ్ళంతా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లే తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా మచ్చలు వచ్చి ఆ మచ్చల భాగంలో దురద ఉండి గీకినప్పుడు పొలుసులాగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దీన్నే చేప పొలుసుల వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ సోరియాసిస్ వ్యాధి ఎందుకు వస్తుంది అని చెప్పుకునేందుకు ఇదమిద్దమైనటువంటి స్పష్టమైనటువంటి కారణం కూడా మనకి తెలియట్లేదన్నమాట. మరి వివిధ రకాలైనటువంటి కారణాలు ఈ వ్యాధి వచ్చేందుకు హేతుభూతం అవుతాయని చెప్పేసి చెప్పగలుగుతున్నారు. కానీ స్పష్టంగా ఈ యొక్క కారణం వల్లనే సోరియాసిస్ వస్తుందని చెప్పేదానికి ఈరోజు వరకు కూడా మనకి సరైనటువంటి సమాధానం లేదు. ఈ సోరియాసిస్ కొంతమందిలో శీతాకాలంలో విపరీతంగా వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనూ, వైద్యుల సలహా లేకుండా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా స్టిరాయిడ్ మందులు వాడేటువంటి వాళ్ళలోనూ అనేక రకాలైనటువంటి పరిస్థితుల వల్ల కూడా ఈ సోరియాసిస్ సమస్య మరింత విజృంభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను గత కొన్ని వీడియోల్లో కూడా ఈ సోరియాసిస్కి సంబంధించినటువంటి మరింత సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా కడుపులోకి ఎలాంటి ఔషధాలను క్షేమదాయకంగా ఉన్నటువంటి వాటిని తయారు చేసుకొని వాడుకోవాలి, అదేవిధంగా పైపూత మందికి ఎలాంటి ఔషధాలను క్షేమదాయకంగా ఉన్నటువంటి వాటిని తయారు చేసుకొని వాడుకోవాలి, మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఏంటి, వైద్యుల పర్యవేక్షణలోనే వాడుకోవాల్సినటువంటి ఔషధాలు ఏమిటి మొదలైన వివరాలు నేను తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి పైపూత మందు గురించి చెప్పబోతున్నాను అన్నమాట. మరి ఆ యొక్క తైలం ఎలా తయారు చేసుకోవాలంటే మరి మీరందరూ నిదానంగా రాసుకోండి. ఔషధం తయారు చేసుకోవడం చాలా సులువు, ఫలితం కూడా చాలా సులువుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 50 ml వేప నూనె తీసుకోండి. 50 ml వేప నూనె, దీన్నే మార్గోస్ ఆయిల్, నీమ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. వేప నూనె 50 ml. అట్లే రెండవది చాల్మోగ్రా ఆయిల్, తువరక తైలం అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారనమాట. తువరక తైలం, చాల్మోగ్రా ఆయిల్ అన్నా తువరక తైలం అన్నా రెండు ఒకటే. ఈ యొక్క తైలాన్ని కూడా ఒక 50 ml తీసుకోండి. మూడవ పదార్థంగా కానుగ నూనె, దీన్నే కరంజ తైలం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారనమాట. కానుగ నూనె, కరంజ తైలం, పొంగామియ ఆయిల్ అనేటువంటి పేరుతో కూడా కొంతమంది పిలుస్తుంటారనమాట. కానుగ నూనె అనేటువంటి సర్వసాధారణమైనటువంటి పేరుతోనే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ కానుగ నూనె కూడా ఒక 50 ml తీసుకోండి. ఈ మూడు నూనెలు అంటే వేప నూనె 50 ml, చాల్మోగ్రా ఆయిల్ 50 ml, కానుగ నూనె 50 ml, ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి అందులో 25 grams ఉంట కర్పూరం పొడి చేసేసి అందులో బాగా కలిపేసేయండి. అంటే బాగా నూరినా సరిపోతుంది అనమాట పదార్థం అంతా. ఆ విధంగా ఈ ఉంట కర్పూరము లేదా హారతి కర్పూరమైనా పర్లేదు, దాన్ని ఒక 25 grams అందులో కలిపేసేసి ఆ పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఈ యొక్క సోరియాసిస్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ యొక్క ఔషధాన్ని సున్నితంగా మర్దన చేస్తుండాలి. ఈ తైలాన్ని
సమస్య మరీ ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని మర్దన చేయవచ్చు అనమాట. సర్వసాధారణంగా చాలామందిలో ఒక్కసారి వాడినప్పటికీ చాలా చక్కటి ఫలితాలు, శీఘ్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అవసరాన్ని బట్టి 2 సార్లు కూడా వాడుకోవచ్చు. లేదంటే కొన్నాళ్ల పాటు 2 సార్లు వాడి కొంచెం ఫలితం కనిపించిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. 1 గంట సేపు ఈ యొక్క ఔషధాన్ని ఉంచేసేసి చర్మం మీద తర్వాత తుడిచేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు ఒకసారి స్నానం చేసేటప్పుడైతే స్నానం చేస్తే అప్పుడే పోతుంది. కాబట్టి పరిస్థితిని బట్టి 1 గంట సేపు తుడుచుకోవడం కానీ, రోజు ఒకసారి స్నానం చేయడం కానీ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఈ 3 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పరిశోధనలో కూడా నిరూపణ అయిందనమాట. అంటే వేప నూనె సోరియాసిస్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లే చాల్మోగ్ర ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానగ నూనె కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 3 ఆయిల్స్ మనం కలిపి వాడుతున్నాం కాబట్టి ఔషధం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. దీంతోపాటు కర్పూరం కూడా కలిపాం కాబట్టి ఔషధం మరింత ఈ యొక్క శక్తి మరింత ద్విగుణీకృతమై చాలా త్వరగా ఆ యొక్క సమస్య అదుపులోకి వచ్చి చాలా త్వరగా ఆ సమస్య తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి వైద్యాన్ని సోరియాసిస్ సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.